నేను ఆన్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేసి అటు ఇటుగా ఒక 10 డేస్ అవుతుందండి. చాలా ఆర్డర్స్ వచ్చినాయి. కానీ ఒక్కరే 4 శారీస్ తీసుకోవటం ఇదే మొదటిసారి. యూకేలో ఉండే ఒక సిస్టర్ వాళ్ళ అమ్మగారి కోసం అయితే మన దగ్గర 4 చీరలు తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అంత ట్రస్టెడ్‌గా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే లాస్ట్ వీడియోలోని ఈ బటర్‌ఫ్లై శారీస్ కలెక్షన్ చూపించాను కదండీ! కాస్ట్ ఎక్కువని కొన్ని కామెంట్స్ వచ్చినాయి. సో, మీరెప్పుడైనా సరే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నేనిచ్చే ప్రైస్ మీరు బయట మార్కెట్‌లో కంపేర్ చేసుకోండి. ఇదే శారీని మీరు బయట ఏ పేజ్‌లోనైనా చూడండి రూ. 1000 తక్కువ ఎవ్వరూ సేల్ చేయరు. అటువంటి నేను ఫ్రీ షిప్పింగ్‌లో 800కి ఇస్తే మీకు కాస్ట్ ఎక్కువంటే ఎలా చెప్పండి? ఇంకా అంతకు మించి తక్కువంటే నాకు కూడా రాదు. ఇంక నేను ఫ్రీగా ఇచ్చేసినట్టేనండి. ఇవే శారీస్ వేరే ఎవరి పేజ్‌లోనైనా సరే 1200, 1500 బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అండ్ వాళ్ళ దగ్గర అప్పుడు మీకు కాస్ట్ తక్కువగా అనిపిస్తుంది. అదే మేము ఇంత తక్కువకి ఇచ్చినా సరే మా దగ్గర కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదండీ! వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చూడకండి. ఇచ్చే క్వాలిటీ చూడండి. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనుషుల్ని మెయిన్ నమ్మాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన దగ్గరే నేను స్టాక్ తీసుకొస్తాను. అలా అని చెప్పి వాళ్ళిచ్చిన రేట్‌కి నేను ఇవ్వట్లేదు కదా! అప్పుడు ఎవరు ఎక్కువగా లాభం చూసుకున్నట్టు? అది కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నేను కూడా ఒక మధ్య తరగతి అమ్మాయినే కాబట్టి నాలాంటి మైండ్ సెట్‌తో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే ఈ చీర మా అక్క షాప్‌లో అడిగితే రూ. 1000 చెప్తే కొనలేక తిరిగి వెనక్కొచ్చేసింది. అప్పుడు నేనన్నా, "ఈ కలెక్షన్ తీసుకొస్తాలే అక్క నేను. అప్పుడు నువ్వు తీసుకుందువులే" అని చెప్పాను. సో, అందుకు ఈ కలెక్షన్ తీసుకొచ్చాను. బయట రూ. 1000 పెట్టయితే కొనలేం కదండీ! అదే 800లో మీకు షిప్పింగ్ రూ. 60 తీసేస్తే ఆ సారీ మీకు రూ. 740 మాత్రమే పడుతుందండి. నైట్ ఒక మేడము బటర్‌ఫ్లై సారీస్ 2 సారీస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళకి బట్టల షాప్ ఉందంటే ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తారంట. అయినా సరే మన దగ్గర కలెక్షన్ బాగుండి 2 సారీస్ ఆర్డర్ పెట్టుకున్నారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాం. బయట మార్కెట్‌లో దీని వాల్యూ తెలిసే వాళ్ళు ఎవరు కూడా ఈ కాస్ట్‌కి అస్సలు మిస్ చేసుకోరు. నేను తక్కువ కాస్ట్‌కి ఇస్తున్నానంటే క్వాలిటీ బాగోలేక కాదండి. నేను కొంచెం మార్జిన్ వేసుకొని మాత్రమే సేల్ చేస్తున్నాను అని అర్థము. అదొక్కటి అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి.